సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో జాబ్లో చేరగానే మనకి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి November 29th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక January 7th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. అన్నిటిని కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఈ యొక్క పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆఫీస్ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి కూడా సేమ్ ఏజ్ లిమిట్తో పాటు సేమ్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే దాదాపుగా మనకి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మరి ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 words per minute, టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్ట్కి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.
ఓబీసీ క్యాడ్స్ అనేటది కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాడ్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సివిల్, ఎలక్ట్రికల్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక సేమ్ డిసిప్లిన్స్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మనకి సూపరింటెండెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక 18 ఇయర్స్ టు 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మరి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, బీఎస్సీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో రిటన్ టెస్ట్తో పాటు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ప్రజెంట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్తో పాటు మీ యొక్క డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి సమ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గాయస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వర్క్ చేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.